అన్న చెప్పండి అన్న, ఎట్లా ఉందన్న ఈ ప్రభుత్వ పాలన తీరు ఏ విధంగా ఉంది? రైతులకు ఇస్తున్న హామీలన్నీ నెరవేరినట్లన్నా? ఏం నెరవేరలేవు, ఏం నెరవేరలేవు. ఎందుకు? ఏం నెరవేరని చెప్పిన నువ్వుగా ఏం చేశారు సార్? అట్లా కాదు, 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు, రైతులకు రైతు భరోసా ఇస్తామన్నారు, అవసరమైన మందులు, పంటలకు సంబంధించిన మందులు కూడా మేము పంపిణీ చేస్తున్నాం. యూరియనే దొరుకుతుంది, ఇంకా మందులు ఏమున్నాయి సార్? అసలు యూరియనే లేదు, ఇంకా మందులు ఏం మందు ఇస్తున్నారు? యూరియా మందే లేదు, ఇంకా మందులు ఏమి ఇస్తున్నారు? ఏం మందులు లేవు, ఏది లేదు. యూరియా బ్రహ్మాండంగా దొరుకుతుంది అని చెప్పేసి ఏడా బ్రహ్మాండం దొరుకుతుంది సార్? అందరు నడుచుకోండి, మీరు తెలుసుకోండి, మీరు ఇక్కడ తిరుగుతున్నారు సార్, తెలుసుకోండి. అవునా కదా? ఏది లేదు, చెప్పుకో మాటలే ఉన్నాయి కానీ ఏం లేదు. ఏం పంటలు వేసినావు నీ పొలంలో? పత్తి ఉన్నది, వరి పొలం ఉన్నది. నేనే కాదు, ఇంకా కొంతమంది మాత్రం మాక్సిమం పత్తి వరి పొలం వేస్తారు, కొంతమంది కొంత కంది కూడా వేస్తారు. కానీ మీరు తెలుసుకోండి. ఇంకా ఏంటి మరి ఇంత వర్షాలు పడుతున్నాయి, ఈ వర్షాలలో పంట నష్టం అవుతుందా? ఏమన్నా మొత్తం నష్టం. ఇంకేం సార్, నష్టం కాకపోతే ఖరాబే. ఇంచుమించు 20 బుడ్డలు కదా ఖరాబ్ అయిపోయాయి, పుట్టిన 20 బుడ్డలు ఆయన ఇంకేముంటాయి. మరి అధికారులు వస్తున్నారా ఇక్కడ పంట నష్టం కింద? ఎవరు లేరు సార్, ఎవరు లేరు. మరి ఎట్లా చూడొచ్చు ఈ రేవంత్ రెడ్డి సర్కారు? ఇదే సమస్య. ఇంకేం పెట్టుకున్నాము, నీతో తెచ్చుకున్నాము, పెట్టుకున్నాము, అయిపోయింది. ఇక అంతే, ఇంకేమంటారు సార్? ఉద్యోగం వచ్చిందా నీ కొడుకు? ఉద్యోగం ఉద్యోగం లేదు, ఏం లేదు సార్. ఉద్యోగం లేదు, ఏం లేదు. ఉద్యోగం లేదు, ఏం లేదు. ఎవరిని కష్టమా చేసుకుంటే అంతేగాని ఉద్యోగం లేదు, ఏం లేవు. ఏంది మరి ఇప్పుడు బతుకమ్మ పండుగ వచ్చింది, ఇక్కడ చీరలు కూడా పంపినాయి, అమ్మకి చీర వచ్చిందా? రాలేదు సార్, రాలేవు. కేసీఆర్ ఏదో ఇస్తుండే కానీ ఇప్పుడు ఏవి లేవు. ఇట్లా సరే కానీ కించపరచదు కానీ ఏవి లేవు. మాటలు చెప్పారు కానీ వాళ్ళు ఏవి లేవు, ఏమి లేవు. మరి ఏంది కేసీఆర్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తేడా ఏంటి? చాలా తేడా ఉన్నాయి. అన్నీ ఆయన ఇస్తానన్నాయి ఇచ్చిండు, నేను ఇస్తానన్నాయి ఇచ్చా. మాటలు ఉన్నాయి, ఏం చేయలేడు. మాటలు ఎట్లుంటాయి? ప్రభుత్వం ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నది చాలా. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇయ్యదు సార్, అవే దొడ్డు బియ్యం ఉంటుంది. సన్న బియ్యం ఇయ్యమని పబ్లిక్ అడిగినారు. అడిగిరా? ఎవరు నువ్వు ఇస్తున్నావు, మరి తీసుకుంటారు, పబ్లిక్ తీసుకో బాగుండగా. అంతే అంతే, నువ్వు ఇస్తున్నావు తీసుకుంటున్నారు అంతే. ఇవ్వమని అడగలేదు పబ్లిక్. అవే ఉంటుంది, కొన్ని యూరియా కరెక్ట్ చేయని ఉంటుంది, ఇంకొన్ని పనులు మంచి చేయని ఉంటుంది. షీరలు ఇస్తుంటారు అంటే నాకు కాదు, ఆ షేన్ కాడ కట్టుకుని ఏమని చేసుకుని అట్లా కూడా షీర ఉంటుంది, వీళ్ళు ఉంటుంది. అసలు అన్నీ మంచిగా లేదు. ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం 60 గదాలు కట్టుకోవాలి సార్, నేను చెప్తున్నా. అంటే నేను ఒక్కడు నా బాధ కాదు, అందరూ చెప్తున్నా. నువ్వు ఇస్తున్నావు కరెక్ట్గా, నువ్వు ఇస్తున్నా 5 లక్షలు ఏమంటారా కట్టుకోవాలని డిమాండ్. 60 గదాలు అంటే ఎట్లా అవుతుంది సార్? చెప్పు, ఇబ్బంది పడరా? ఓదో పెద్ద జాగా ఉంటుంది, వాళ్ళు ఏం చేయాలి? కట్టకపోతారు, అట్లా ఇబ్బంది పడుతుంది సార్. మూలకు కట్టుకోవాలి, మూలకు కట్టుకొని మళ్ళీ జాగా తెచ్చిపెట్టగా సార్, తెచ్చిపెట్టదా మళ్ళీ ఇబ్బంది కదా. 5 లక్షలు ఇస్తున్నా, మీరు కట్టుకుంటారా, విసిపెడతారా, విషయం ఉంటే ఆ విషయం అలాగ ఉంటుంది కదా. మరి ఇప్పుడు స్థానిక సమస్యలు ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి ఎట్లుండబోతుంది సమస్య? ఎట్లుండబోతున్నాయి? మళ్ళీ వస్తే మళ్ళీ పనులు మంచి చేస్తారు, వాళ్ళే ఎట్లా గెలుస్తారు. ఎవరు మంచి పని చేస్తారు వాళ్ళకి గెలుస్తారు సార్, కంపల్సరీ వాళ్ళకి గెలుస్తారు. అంటే ఇప్పుడు కేసీఆర్ మంచి పనులు చేయగానే ఓడిపోయాడు. మంచి పని చేసిండు, తీసేదామని చేసేసారు. పబ్లిక్ మారు పని చేసారు, మార్పు చూస్తారు అంత పబ్లిక్ మళ్ళా కాదా. మరి మారు పని చూసారు, ఇప్పుడు చూస్తారు. మరి ఎందుకే ఇప్పుడు ఓ సమస్య వచ్చిందంటే గ్రామాలలో ఓ సర్పంచ్ దగ్గర పోతాం మనం. మరి ఇప్పుడు ఎవరి దగ్గర పోవాలి మనము? ఇప్పుడు ఈ గ్రామంలో దాదాపుగా 1.5 సంవత్సరం అయిపోయినా సర్పంచ్ లేక అయిపోయింది. మరి ఇప్పుడు ఎవరి దగ్గర పోవాలి? ఎందుకు పెడతలేదు? ఏమన్నా సార్, ఎవరుకోకుండా ఊళ్ళో ఉంటున్నాం, అంత ఎవరికి చెప్పుకోకుండా సపదాకున్నాం సార్. నేను కాక అందరూ కూడా తెలుసుకో సమస్య, ఊళ్ళకో చెప్పుకోకుండా అయిపోతుంది. ఆయన సమస్య నేను చెప్పుకుంటే నా సమస్య ఈయన కుమిలి అయిపోతుంది అంతే. 2 ఏళ్ళు గడిచిపోయి ఇంకా 2 ఏళ్ళు ఉన్నది అంతే అంతే, ఏం లేదు. వచ్చేది ఏ ప్రభుత్వం మరి? వస్తే ఇంకా అదే టీఆర్ఎస్ వస్తుంది, ఇంకేమొస్తుంది? టీఆర్ఎస్ వస్తుంది, ఇంకేమొస్తుంది? కానీ అందరూ తెలుసు సార్, అందరు కూడా తెలుసు ఏం పనులు ఎవరు ఏం చేసారు, అందరూ కూడా తెలుసు. ఎట్లున్నాయి భూముల రేట్లు? ఎట్లున్నాయి మరి మీ ఊరు? సంగారెడ్డి లేడు సార్, ఎవరు వచ్చేటోడు లేడు. వాడు అప్పులు చేసుకున్నాడు, 10 గుంటలు 2 గుంటలు అమ్ముకుందామంటే కూడా వచ్చేటోడు లేడు. 2 గుంటలు అమ్ముకుందామంటే కూడా వచ్చేటోడు లేడు, కొందామంటే కూడా. అట్లా అయిపోయింది వ్యవస్థ. చెప్పండి అమ్మా, ఇది రేవంత్ రెడ్డి పరిపాలన దాదాపుగా 2 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. మరి నీకు ఏమేమి పథకాలు వచ్చినాయి 6 గ్యారెంటీలలో? మాకు ఏం పథకాలు రాలేవు ఇప్పటి వరకు. ఏమో ఇక తెలియదు. 6 గ్యారెంటీలలో ఏవి కరెక్ట్గా ఏమి ఇంకా రాలేవు. మరి ఇక్కడ బతుకమ్మ పండుగ అయితే స్టార్ట్ అయింది, ఇందిరమ్మ చీరలు ఇస్తామని చెప్పారు. మరి ఇందిరమ్మ చీరలు అన్నీ వచ్చినాయా? ఏ చీరలు రాలేవు. లాస్ట్ ఇయర్ నుంచి చీరలు లేవు, ఏం లేవు. అంతకుముందు ఏదో ఒకటి కేసీఆర్ ప్రభుత్వం ఉండగా ఇస్తారు కానీ ఇప్పుడు ఏ చీరలు లేవు మాకు. రేవంత్ రెడ్డి గెలిచిన నుంచి ఆయన అసలు సీఎం అంటే రేవంత్ రెడ్డి అని మాకు నోటికి కూడా వస్తలేదు. మా కేసీఆర్ సారే వస్తాడు. అవును. ఓకే, ఇప్పుడు 6 గ్యారెంటీలల్లో నీకేమేమి వచ్చింది? అంటే ఉచిత కరెంట్ ఇస్తున్నాడు, సబ్సిడీ బియ్యం సబ్సిడీ కింద సిలిండర్ ఇస్తున్నాడు, గ్యాస్ సిలిండర్, మళ్ళీ సన్న బియ్యం ఇస్తున్నాడు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాడు, కొత్త రేషన్ కార్డు ఇచ్చాడు. అంటే చాలా వరకు కూడా ఈ ప్రభుత్వం రన్ చేస్తున్నది, పథకాలు అన్ని ఇస్తుంది. కరెంట్ బిల్ ఒకటి ఫ్రీగా, అంటే అది ఒక యూనిట్లు దాటితే మళ్ళీ ఫ్రీగా వస్తలేదు, బిల్లు కట్టవలసి వస్తుంది.
కొన్ని 200 యూనిట్లు దాటితే మళ్ళీ కడుతున్నాం. ఇక సన్న బియ్యం అంటే అవి తినడానికి కూడా పనికిరావు, అవి అంటే తినట్లేదు అవి. కోటి మహిళలను కోటేశ్వరాలను చేస్తాము అని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నాడు. మరి పొదుపు సంఘాలు ఉంటాయి కదా, వాళ్ళకి వడ్డీ లేని రుణాలు అన్నాడు. మరి నువ్వు పొదుపు సంఘంలో ఉన్నావా? వస్తుందా? ఉన్నా ఏ వడ్డీ లేదు, పావల వడ్డీ లేదు. అప్పుడు అయితే పావల వడ్డీ కూడా వస్తుండే మాకు. కట్టినాం 50,000 లోన్ నుంచి 1,00,000 2 లక్షల లోన్లు తీసుకున్నాము. ఇప్పుడు 2 లక్షల లోన్ కడుతున్నాము. ఇప్పటి వరకు రూపాయి పావల వడ్డీ లేదు, ఏం లేదు. పావల వడ్డీ వస్తుంది అని చెప్పారు కానీ పావల వడ్డీ లేదు. ఆ రుణాలు కూడా ఇప్పుడు మేము 26 నెలలు అవుతుంది కట్టబట్టి. ఇప్పుడు ఇంకా 30 నెలలు 32 నెలలు కట్టాలి. నెలకు 8,000 కడుతున్నాం. అవును, ఇప్పుడు రేవంత్ రెడ్డి తక్కువ వడ్డీలు అని చెప్తారు కానీ బ్యాంకు కూడా మాకు ఆడపిల్లలకు రుణాలు తక్కువ వడ్డీకి అని చెప్తారు కానీ కట్టు కూడా ఎక్కువ కట్టించుకుంటున్నారు. అంతేనా? అంతే, మాకేం ఫలితం లేదు వాటి నుంచి కూడా. ఓకే, రైట్. ఇప్పుడు నీకు 2,500, నీ బిడ్డ స్కూటీ, మీ అత్తకు 4,000 అని చెప్పేసి అన్నాడు రేవంత్ రెడ్డి. అంటే ఒక్కింట్లో ఇన్ని పథకాలు ఉంటాయి, మహాలక్ష్మి పథకం అంటేనే ఇలాంటివి ఉంటాయి అని చెప్పేసిండు. మరి అలాంటివి జరుగుతుందా? మాకేం ఇప్పటి వరకు 1 రూపాయి కూడా తినలేము. రైతు భూమి మీద రుణాలు మాఫీ చేయలేదు, ఇంకా మాకు రుణమాఫీ కాలేదు. ఎంత ఉంది నీకు రుణమాఫీ? 2 లక్షల మీద ఉంది. 2 లక్షల మీద. మరి రైతు భరోసా పైసలు అన్నబడే? రైతు భరోసా పైసలు ఒకసారి వాళ్ళు తినేసారు, ఈసారి వేసారు వర్షాకాలం. ఒకసారి అంతే వేయలేరు. ఏం చెప్పాలి నుంచి ఒకసారి వచ్చినాయి. ఏం చెప్పాలనుకుంటున్నాము? ఏం చెప్తాము, ప్రభుత్వాలు ఎన్ని మారినా కానీ మా ప్రజల బతుకులు మారతలేవు. మేము ఎంతమంది గెలిపిస్తున్నాం కానీ మమ్మల్ని మంచి చేసేటోళ్ళు కావాలి. ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు 2 ఏళ్ళు అయింది. మరి ఎందుకు స్థానిక సమస్యలు ఎన్నికలు? ఇప్పుడు మీ గ్రామం ఉంది, మీ గ్రామంలో సర్పంచ్ను అడగాలి. ఒక సమస్య ఉంటున్నారు ఇప్పుడు ఎవరున్నారు? ఇప్పుడు రోడ్ గురించి మాట్లాడాలనుకుంటాం మేము. సెక్రటరీ ఉంటుంది, ఆమెతో ఏం మాట్లాడతాం, ఆమె ఎన్నికలు అయినాక మాట్లాడదాం అంటది. ప్రజలు ఏమనుకుంటారు ఇక్కడ లోకల్లా? అంటే దేనికోసం అంటే ఇప్పుడు పార్టీ కోసమే కావచ్చు, లేకుంటే ఇప్పుడు ఇంకోటి 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి పోయారు. రైట్. వాళ్ళకు మళ్ళీ బై ఎలక్షన్లు పెడదాం అనగా వాళ్ళు ఏమంటారు, పోయిన 10 మంది మేము కండువా కప్పుకున్నంత మాత్రం పార్టీ మారినట్ట అని అంటారు. కానీ కాదు, మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఉల్టా బై ఎలక్షన్లు పెట్టాల్సి వస్తుందని చెప్పి ఏంటంటే రేవంత్ రెడ్డి వాళ్ళతో మాట్లాడుకున్నట్టు సీక్రెట్గా మాట్లాడుకుని అలా చేస్తున్నాడు అంతే. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మీకు తెలుసు కదన్న. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తము అదంతా కమిషన్ల గురించి కట్టిన ప్రాజెక్టు. అక్కడ ఏ ఒక్క రైతు కూడా పంటలు పండిస్తలేరు అంటున్నాడు. కమిషన్లు అనొచ్చు. ఇప్పుడు ఏంటంటే హరీష్ రావును కేటీఆర్ను నిందిస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటుండంటే కేసీఆర్ని సభకు రమ్మంటాడు, అసెంబ్లీకి రమ్మంటాడు. ఇప్పుడు ఏంటంటే వస్తాడు, ఏం మాట్లాడతాడు, దేనికోసం మాట్లాడతాడు? ఇప్పుడు ఉన్నోళ్ళు అయితే 2 అయితే ఉన్నారు కదా, వాళ్ళతో మాట్లాడాలి కదా. కేసీఆర్ ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు. వాళ్ళకి సమాధానం చెప్పలేకపోతున్నాడు ఎవరు? రేవంత్ రెడ్డి. అరే ఆయన ముఖ్యమంత్రి, ఆయన ఎందుకు సమాధానం చెప్పాడు? ప్రతిపక్ష నాయకులకు సమాధానం చెప్పితే వీళ్ళు చెప్తారు కదా, వీళ్ళు 2 అయితే ఉన్నారు కదా, వీళ్ళు చెప్తారు కదా. మరి 6 గ్యారెంటీల ముచ్చట ఏంటన్నా? మాకైతే ఇది రాలేదు. సబ్సిడీ గ్యాస్ రాలేదా? రాలేదు. కరెంటు బిల్లు? కరెంట్ బిల్లు 200 యూనిట్లు ఒకసారి అయితే కట్టినాము, ఇక తర్వాత అయితే తెలియదు. మరి సన్న బియ్యం? సన్న బియ్యం 3 నెలలు ఒకటిసారి ఇచ్చిండు అంతే. అది మరి ఇందిరమ్మ ఇండ్లు? రాలేదు, మాకు ఆల్రెడీ ఇల్లు ఉంది. కొత్త రేషన్ కార్డు? రాలేదు, పాతదే ఉంది. అంబేద్కర్ అబ్బాయి రాలేదు. మరి ఏమొచ్చింది? కరెంట్ బిల్ అంటారు కదా, ఒకటి రావచ్చు అంతే. ఇక రేషన్ బియ్యం అంటే అంతకుముందు ప్రభుత్వం మేడం ఇచ్చింది కదా. మీ మేడం ఉంటుంది, అమ్మ ఉంటుంది. మరి బస్సులలో ఎప్పుడన్నా పోతున్నారా? లేదు, ఆటోకి మా తాన బండ్ల మీద తీసుకుపోతాం.